చెప్పండి అన్న, కూటమి గెలుపైన మీ అభిప్రాయం చెప్పండి అన్న. కూటమి చంద్రబాబు పని చేస్తాడు, రోడ్లు వరకు కానీ జనానికి కానీ మంచి చేయగలుగుతాడు. ఆయనకి అవగాహన ఉన్న చిన్నప్పటి నుంచి, ఆయన చదువుకునే కానించి రాజకీయం అనేది ఆయనకి తెలుసు. ఆయనకి ఈ జగన్ ఏముండదంటే రౌడీయిజము, వాడు ఏం చేస్తాడంటే వీడికి వ్యతిరేకం ఉండడం వల్ల కొట్టిస్తాడు. అది వాడు చేసే పని. ఒకటి వాడు వాళ్ళు సంపాదించుకోవటమే కానీ రెడ్ల వరకే, ఒక లేబర్కి కానీ ఒక కులానికి కానీ ఏమి చేయడు. ఆడు చేసేదల్లా ఒక రెడ్లకి చేసేది పని చేసేది. అవి అంటే ఏం పని చేయడు. వాడు డబ్బులు ఇస్తాడు, అనుకూలంగా ఉండాలని డబ్బులు ఇస్తాడు. ఒక రోడ్లు వేయడు, ఏమి చేయడు. ఒక ఒక కంపెనీలు తీసుకురాడు, ఏమి ఉద్యోగాలు లేవు. చదువుకున్న ఉపయోగం ఏముంది? అది ఇంగ్లీష్ మీడియం అన్నాడు. ఎందుకు ఉపయోగపడింది చదువుకుని? నువ్వు అమెరికా వెళ్ళాలి, హైదరాబాద్, బెంగళూరు వెళ్ళాలి చదువుకుని. ఉపయోగం ఏముంది నీకు? చదువుకు ఇక్కడ ఇంగ్లీష్ మీడియం చదువుకుని ఏముంది? ఉద్యోగం లేదు ఆంధ్రప్రదేశ్లో, పెట్టుబడులు లేవు, ఏమీ లేవు, ఒక నీళ్ళ వసతి లేదు, అదేమి లేదు. ప్యాలెస్లో పడుకుని ఏసీలో పడుకుని మందు తాగితే ఏమన్నా జనానికి సన్నాసి మందు ఇచ్చాడు. తాగి ఒక 30 ఏళ్ళు 25 ఏళ్ళు ఉన్నోళ్ళే చచ్చిపోతున్నారు ఎక్కువగా తాగి. ఏంటంటే దానికి బానిస అయిపోతున్నారు. బానిసకి ఏదో మందు తాగుతున్నారు, తాగి ఏమవుతున్నారంటే చచ్చిపోతున్నారు. చంద్రబాబు ఉన్నాడు, ఆయనకి అవగాహన ఉంది. ఏంటంటే కాంట్రాక్టులకి ఇచ్చి అమ్మితే మంచి మంది అమ్మండి, తాగితే లేదు. సన్నాసి మనుషులను చంపే ముందు అమ్మొద్దు అని చెప్పాడు. ఇంకా ఏది మొన్న పవన్ కళ్యాణ్ గారు ఉన్నాడు, మొన్న కూడా అంటున్నాడు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నాడు, ముందు మారలేదా ఏంటి సన్నాసి మంది తాగుతున్నారు ఇంకా అని అడుగుతున్నాడు. అంటే మొన్న కొల్లి రవీంద్ర గారు అన్నయ్యని అడుగుతాను, నేను మంచి మందు మార్చండి అని అడుగుతా అన్నాడు. ఇప్పుడు ఏం చేశారంటే పెద్దోళ్ళు కాంట్రాక్టులకి వేసుకున్నారు. వేసుకున్నాక అది వచ్చింది ఆగస్టు దాటినాకో 2 నెలలు ఉన్నాకో అవి వదులుతారు, ఇక ఆపేస్తారు. ఇక అది ఏంటంటే కూటమి ప్రభుత్వం మంచిది. పవన్ కళ్యాణ్ ఈ జనానికి మంచి చేస్తాడు. అది ఏదైతే నమ్మారో, చంద్రబాబుని కూడా నమ్మారు. అది నమ్మకం ఉంది పవన్ కళ్యాణ్ మీద. చంద్రబాబు మీద మాకు నమ్మకం ఉంది చేస్తాడని. రాజధాని కూడా డెవలప్ అవుతుంది. మన ఆంధ్రప్రదేశ్ ఏమైందంటే అన్ని రాష్ట్రాల్లో ఇది నడిబొడ్డు అనమాట. ఇది గుంటూరు జిల్లా అనేది, కృష్ణా జిల్లా అనేది నడిబొడ్డు. ఇది ఇప్పుడు కుప్పం నుంచి కానీ రావడానికి కూడా ఒక రోజులో పట్టిద్ది. ఇది ఇప్పుడు వైజాగ్ ఉంది, వైజాగ్ నుంచి రావాలన్నా ఒక రోజే పట్టిద్ది. ఇది ఇప్పుడు వైజాగ్ చెప్తే అది కుప్పం నుంచి రావాలని 2 రోజులు పట్టిద్ది అడిగి వెళ్ళాలంటే. ఇది అనుకూలమైన వాతావరణం, నీళ్ళ ఆధారం ఉంది, కృష్ణా నది ఉంది, మనకు అనుకూలంగా మంచినీళ్ళు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, వస్తువులు అన్నీ ఉన్నాయి. ఇక్కడ బస్సు వస్తుంది, ఆటోలు వస్తుంది, అన్నీ ఉన్నాయి. అది ఇప్పుడు మనకి కావాల్సింది ఏం కావాలి? వసతి కావాలి, నీళ్ళు వసతులను, తిండి వసతి ఉండాలి మనిషికి. ఆ 2 ఉంటే ఎక్కడైనా బతకగలుగుతాడు. అది ఎక్కడ నుంచి రాని. ఇప్పుడు వైజాగ్ వెళ్తే నీళ్ళు ఉండవు, ఏముండవు, మనుషులు తాగతా కూడా మనుషులతో చచ్చిపోతాం. అటు వెళ్తే కొనుక్కు తాగాలి, ఇక్కడ కొనుక్కుని తాగే అవస్థ కూడా ఉండదు. అది వైజాగ్ అనేది డెవలప్ అయిపోయింది. అది సముద్రం వైపున పవన్ సంపాదించినాడు. ఏది ఇతర రాష్ట్రాలకు పోవాలంటే ఓడేసుకుని పోతాడు సంపాదించుకుని. దొంగతనం అన్ని ఇప్పుడు అన్ని జరుగుతున్నాయి ఆడ. ఏంది ఇసుక ఫ్రీ ఇచ్చాడు. మళ్ళీ అన్నం క్యాంటీన్ తెరిచాడు, లేని వాళ్ళకి అన్నం పెడుతున్నాడు. రేట్లు పెరిగింది ఫ్యాక్టరీలకి, రైతులకి. రోడ్లు చేస్తా అన్నాడు. మొన్న చెప్పాడు కదా, రోడ్లు కూడా మరమ్మతులు చేపిస్తాను. ఆటో వాళ్ళు ఉసురుమంటున్నారు. ఏంది ఇక్కడ నుంచి మందరం వెళ్ళాలంటే ఆటో వాడు ఏమన్నాడు, అమ్మో మాకు ఈ బయలుపోతున్నాయి, ఈ అవి బయలుపోతున్నాయి అని చెబుతున్నారు. తగిలి కారులో వాళ్ళు బాధపడుతున్నారు, లారీలో వాళ్ళు బాధపడుతున్నారు, బస్సులో వాళ్ళు ఏడుతున్నారు, ఆర్టీసీ బస్సు వాళ్ళు అన్నారు ఇదేం కర్మరా బాబు మనకే ఈ రోడ్లు లేవని. ఇప్పుడు కంపలు పీకాలి, కంపలు పీకుతాకి ఎన్నో 1,50,000 కోట్లు గాని చేశాడు. పీకుతారు, వర్షం కుడుతుంది కదా, వాయుగుండం కదా, అందుకని ఆగింది. ఇప్పుడు ఇవన్నీ పీకుతారు. ఎక్స్ఎల్ఆర్ఐ మొదలు పెడుతున్నారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అమరావతిలో. ఎక్స్ఎల్ఆర్ఐ వస్తుంది, మళ్ళీ అందరికీ మరి ఇవన్నీ వస్తున్నాయి, ఈ కంపెనీలు అందరూ వస్తున్నారు.
ఓయ్ అది మళ్ళీ అది వచ్చినట్టే శ్రీలంక కాదు, ఇంకా దారుణం కొడుతుంది. ఇంకా ఇప్పుడు జగన్ అనేవాడు మళ్ళీ వస్తే ఏమేదంటే కొట్టుకు సత్యత్వం ఉండో బలవంతుడు చంపుకోవటం ఉండేది. అంతేగాని ఇక భోజనం దొరకటానికి కష్టంగా ఉండేది పరిస్థితి ఉన్నోడికి. ఇప్పుడు ఏమైందంటే ఈయన చంద్రబాబు మొత్తం వల్ల అన్ని మంచిగా జరిగిద్ది. అన్ని గుంటూరు కానీ, కృష్ణా కానీ, ప్రకాశం కానీ అన్ని జిల్లాలకి న్యాయం చేస్తాడు చంద్రబాబు. వీడు ఏ జిల్లాకి న్యాయం చేయలే, ఈ రైతులకి ఏది చేయలే. ఏది కృష్ణానదిలో వరదలు వస్తే పోయి ₹1 ఇవ్వాల రైతులకి, కృష్ణా ఏది లంకల గ్రామాలకి ₹1 ఇవ్వాల. చంద్రబాబు ఉండగా డబ్బులు ఇచ్చాడు వరదకి మునిగిపోతే, పోయి అన్ని చేసాడు. ఏది బట్టలు ఇచ్చాడు, తింటానికి కూరగాయలు ఇచ్చాడు, అన్ని ఇచ్చేవాడు చంద్రబాబు ప్రభుత్వంలో. ఇప్పుడు దీపావళి అయితే కానుకలు ఇచ్చేవాడు, అన్ని కులాలకు ఇచ్చాడు. క్రిస్మస్ కంటి, రంజాన్ కంటికి, సంక్రాంతికి కంటి, దీపావళి కంటి అన్ని టిక్కులు ఇచ్చేవాడు జనానికి. అన్ని మంచి పనులు చేశాడు. ఇచ్చాడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని వాళ్ళు మంచి ఉద్దేశంతోనే పెట్టి చేసాము అని అంటున్నారు, మీరేమో అది మంచిది కాదంటున్నారు. వాడి ఫోటోలు ఏంటి, ఆడి ఫోటోలు వేపించుకుంటారా అంటే వైసీపీ వాళ్ళు వాడిస్తున్నారు. మేము ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ సంపాదించాడయ్యా ఆస్తి, అది వాడి బొమ్మలు వేపించుకుంటాడు ఏంది పాస్బుక్ మీద. ఇప్పుడు మా తాత సంపాదించి నాకు ఇచ్చాడు మనవాడికని, వాడి ఫోటో వేసుకుంటాడా పాస్బుక్ వేసుకుంటే? ఏంటి గవర్నమెంట్ ముద్ర వేసి ఇవ్వాలి, అంతేగాని వాడి ఫోటో వేసి ఇస్తాడు ఏంది? ఇప్పుడు గాంధీ గారి బొమ్మ ఎందుకు వేసాడు? ఇప్పుడు డబ్బుల మీద వాడి బొమ్మ వేపించుకున్నాడు కొన్నాళ్ళు ఉంటే. ఇంకో ఇది అబ్బొస్తే గాంధీ గారి బొమ్మ తీసేసి నా బొమ్మ వేయమనేవాడు డబ్బుల మీద కూడా. అదే జరిగేది. ఇక కేంద్రం ఒప్పుకుంటే మా రాష్ట్రంలో నా బొమ్మ ఏమనేవాడు డబ్బుల మీద. గాంధీ గారు ఏం చేశాడు, నేను బాగా చేశానని చెబుతాడు. ఇక వాళ్ళు చేసే పనులు అంతే వాళ్ళు చేసేది. ఒకడు కాదయ్యా బాబు, ఎమ్మెల్యేలంతా మన మధ్యన ఫ్లాట్లు ఇచ్చారు, 50 ఏళ్ళు చేసే పొలాన్ని 80 ఏళ్ళు రాసుకున్నారు, డబ్బులు తెంగారు మొత్తం వేసి. ఏదో ఇచ్చాడు, సెంటు వంట ఇచ్చి డాబాలు కట్టుకున్నారా బాబు. అప్పుడు ఇచ్చింది కూడా వాళ్ళ వరకే ఇచ్చింది, వాళ్ళ పార్టీలో తిరిగే వాళ్ళకే చెంటు ఇచ్చాడు డాబాలు కట్టుకోమని. ఏ టీడీపీలో తిరిగే వాళ్ళకి వాళ్ళకి వల్ల లేదా భూమి ఉండోడికే ఇచ్చాడు. మళ్ళీ ఆడిత్తం కూడా 10 ఎకరాలు 20 ఎకరాలు ఉండోడు కూడా వాళ్ళ అప్పలకే ఇచ్చాడు భూములు కూడా. గత ప్రభుత్వం నవరత్నాలని మంచి మంచి సంక్షేమ పథకాలు పెట్టారు అని అంటున్నారు, అయినా కూడా ఓడిపోవడానికి కారణం ఏంటంటారు? ఏమంటే బూతులు మంత్రులు ఉంటాను, బూతులు ఆడున్నాడు చూడ గుడిగాడు, ఆడంత సన్నాసి లేడు పడగా నానిగోడు. వాడు చేసిన పనులు అసలు దూరం కాదు. అందరూ అంతే చేశారు అందరూ. డబ్బు గవర్నమెంట్ సొమ్ము ఇదిగో పావలా కూడా పెట్టలా అసలు, మొత్తం వాళ్ళు తెంగారు. ఈ రోడ్డు వేసాడు, ఈ రోడ్డు వేసా అని చెప్పి డబ్బులు తెంగేశాడు. ఇంకేమన్నా వేయలేదు పెట్టలేదు, అంతే జరిగేది వాళ్ళు చేసేది. అదే చంద్రబాబు వస్తే ఇప్పుడు పావలా వంతు వేసేవాడు, వేపిస్తాడు, పోయి రోడ్లు వేస్తాడు, అన్ని వేస్తాడు చంద్రబాబు అయితే. బ్రిడ్జీలు కట్టాలన్నా ఎవరు చేయాలన్నా కూడా చంద్రబాబు వల్ల అవుద్ది, కానీ జగన్ వల్ల పాటికి అవ్వదు. అది ఇప్పుడు గత ప్రభుత్వంలో మందు బావులు బాగా విరుచుకుపడ్డారు అంటున్నారు, ఈ ప్రభుత్వంలో మనం నాణ్యమైన మందు చూడొచ్చా? ఈ ప్రభుత్వంలో నాణ్యమైన మందు తక్కువ ధరలకు చూడొచ్చు అంటారా? చూడొచ్చు. నెంబర్ 1 100కు 10% గ్యారంటీ. అసలు పాత మందు రేట్లు తగ్గుతాయి, ఏదైనా జరుగుద్ది. చేయాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది, కుటుంబ ప్రభుత్వానికి ఉంది, చేస్తారు అంతే. వాళ్ళల్లా అవదు, ఈ ప్రభుత్వంలో అవుద్ది. ఎక్క మటుకి రావడం లేదు. చచ్చిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, బాధపడిన వాళ్ళు కూడా చాలా మంది. కరోనా వస్తే అది మెషిన్ ఎవరా బాబు అంటే ఆ సుమ్మలు వేసి నీళ్ళు తాగమన్నాడు అది ముఖ్యమంత్రి. విన్నావు కదా నువ్వు, విన్నావా అతను? నేను అటు కాదు ఇటు కాదు ఇటు కాదులే, కానీ సున్నం రోడ్లు అమ్ముతుంటారు చూసావా, ఆ సున్నం వేసుకుని నీళ్ళు తాగండి అయ్యా బొత్తారన్నాడు మందులు ఇమ్మంటే. వాడు చేసిన ఎంత అంతా కాదు బాబు, వాడు చేసింది ఘోరాలు నేరాలు అన్నట్టుగా. ఇప్పుడు ఈ మద్యం కాదన్నా, ఈ మద్యం పాలసీ గవర్నమెంట్ కింద ఉంటే బాగుంటుందా, కాంట్రాక్ట్ కింద ఉంటే బాగుంటుందా? కాంట్రాక్ట్ ఉంటే ఎందుకంటే వాళ్ళు తక్కువకి వేస్తారు, బడ్జెట్ ఇస్తారు గవర్నమెంట్ కి.
అంటే ఇప్పుడు గవర్నమెంట్ కింద ఉంటే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది కదా అని వైసీపీ వాళ్ళు అంటున్నారు. ఏది కాదు అక్కడ ఉద్యోగస్తులు 130 రూపాయలు 300కి అమ్ముకుంటానికా, బీర్లు అమ్ముకుంటానికా? వీటికైనా ప్రభుత్వానికి వస్తుంది, మాకేమవుతుంది? కొనుక్కోని తాగేవాడికి వచ్చిందా? చెప్పమని మరి ఇస్తారేమో. మా అన్ని కొట్లు, చిల్లర కొట్లు, బీడీ తీసుకున్నా, సిగరెట్ తీసుకున్నా స్కామ్ వాడుతున్నారు. మరి ఒక మందు కొట్టు కాదన్నా, మరి కొట్టుకోవచ్చు కాదు కూడా. వాళ్ళు డబ్బులు పెట్టి దెంగుతానికి తప్ప ఏమి పెట్టలా వాళ్ళు ప్రభుత్వం అంతా అరాచకమయ్యా. అయిపోయింది, అది అయిపోయింది. ఇక వాళ్ళు వద్దు, ఇక అసలు అది దాని గురించి మాట్లాడే పని కూడా లేదు. అసలు ఎవరు మాట్లాడటానికి లేదు, ఇక రావడం లేదు. వార్డు నెంబర్ కూడా గెలవడు. ఈ ప్రభుత్వం ఎలా ఉండబోతుంది, మన రాష్ట్రానికి ఏమేం చేయబోతుందో చెప్పండి. రాక్షస పాలన పోయింది, రాముడి పాలన వచ్చింది, అంతే. ఇక దీనికి మీద ఎక్కువ చెప్పేది ఏమి లేదు. బూతులు ఉన్న మంత్రులు మొత్తం దిగిపోయారు, బూతుల రాజ్యం పోయింది, పరిపాలన బాగుంది. అది ఈ ప్రభుత్వం చేపట్టాల్సిన ముఖ్యమైన పనులేండి మన రాష్ట్రానికి. ముందు అమరావతి ఫస్ట్ పాయింట్, సెకండ్ ఇసుక వదిలేయని చెప్తున్నారు. వదిలేడు. 3 పంటలకు పుష్కలంగా వాటర్, పోలవరం అంటారు. 4 వచ్చేపాటికి కొత్త కంపెనీలు, అభివృద్ధి అంతే. మరి ఆ సూపర్ 6 ఏం చేయాలి? సూపర్ 6 అనేది సక్సెస్ అయింది, అన్ని 100% చేస్తారు, దాంట్లో సచ్చు లేదు. ఇప్పుడు గత ప్రభుత్వంలో నవరత్నాలని మంచి మంచి సంక్షేమ పథకాలు పెట్టాము వైసీపీ వాళ్ళు చెప్తున్నారు. ఎవరికి ఇచ్చారు? అందరికి ఇచ్చామని చెప్తున్నారు. ఎవరికి అర్హతలు ఇచ్చారు. సగం మంది పార్టీలకి అతీతంగా ఇస్తామన్నారు, పార్టీల వాళ్ళకి ఎవరికి ఇవ్వాల. అంటే కుల వివక్షత లేకుండా సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందించామని వైసీపీ వాళ్ళు అన్నారు. లేదు, వాళ్ళ పార్టీల వాళ్ళకి వాళ్ళ వాటికి ఇచ్చుకున్నారు. వాళ్ళ పార్టీల వాళ్ళని పోలీస్ కేసులు పెట్టి అవి పెట్టి ఏది ఇచ్చారు. వాలంటీర్ వ్యవస్థ, సచివాలయం వ్యవస్థ ఎలా ఉంది? అసలు వేస్ట్ వాలంటీర్ వ్యవస్థ. దేనికని అంటే ఇంటింటికి వచ్చి పింఛన్ల వ్యవస్థ అంటే ప్రజలకు కాదు, వాళ్ళ గవర్నమెంట్ కి వాలంటరీ. ఎలాగా? వాళ్ళకి అనుకూలంగా డేటాలు ఇచ్చుకోవడానికి వాలంటరీ వ్యవస్థ. ఓకే. అంటే వైసీపీ వాళ్ళు ఈ వాలంటీర్ వ్యవస్థ వల్ల ఇంటింటికి వెళ్ళి పింఛన్లు ఇస్తున్నారు, లేకపోతే ఇంటింటికి అన్ని చెప్తున్నారు. అది వాళ్ళు మీటింగ్లు పిలిపించుకోవడానికి, వాళ్ళకి సంబంధించి చేసుకోవడానికి, అది ప్రజల వాలంటరీ కాదు, వైసీపీ గవర్నమెంట్ వాళ్ళకి పార్టీ వాలంటరీలు. సచివాలయం వ్యవస్థ పర్ల కొంచెం బాగానే ఉంటది. ఎలా ఉపయోగపడుతుంది మనకి ఎలా ఉపయోగపడేది ఉంది? పనులు చేస్తానికి వాళ్ళు ఖాళీగానే చచ్చారు పోయిన సంవత్సరం 5 సంవత్సరాలు. ఇప్పుడు కొద్దిగా పనులు ఉండే వాళ్ళకి పనులు. ప్రజలు మార్పు కోరుకోవడానికి కారణాలు ఒక రెండు చెప్పండి. 100% అది దుర్మార్గమైన పాలనలో రాష్ట్ర అభివృద్ధి లేకుండా రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. ఎలాగా? ఎలా చేశారు? అలాగే పరిపాలన లేక, అవగాహన లేదు. ఓ దొంగకి తాళాలు ఇచ్చారు, రాష్ట్రం మొత్తం దోసుకున్నాడు. ఒక మంచి పని చెప్పు, నువ్వు చేసింది, వాడు చేసింది. నేను అటు కాదు ఇటు కాదు, మీరే చెప్పాలి. అదే నేనే చెబుతున్నా. మరి ఎలాగైనా అడుగుతున్నారు, ఒక మంచి పని అనేది చెప్పమంటున్నా. అంటే మీ నుంచి తెలియజేయాలి, అంతేగాని కాదన్నా. ఇప్పుడు ఇసుక అని చెప్తున్నా. ఈ గవర్నమెంట్ పోయిన గవర్నమెంట్ ఇసుక అయిపోయాడు. ఇసుక మీద ఎంతమంది పడతారు? చాలా మంది పడుతారు. అసలు ఇసుక స్టార్ట్ అయితేనే కదా అందరు కార్మికులు పెయింట్ వేసాడు కదా, ప్లంబర్ కానీ అందరు బండ్లు అందరు ఉండేది. ఎవరు లేబర్ దెబ్బ కొడతాం కదా అది. మరి అన్న క్యాంటీన్ తీశారు. అన్న క్యాంటీన్ ఎవరు కొత్త పేరు తింటాడా? లేబర్ తినేది అన్న క్యాంటీన్. మరి అన్న క్యాంటీన్ తీసేస్తాం కారణం లేదు. పెట్టి అన్న క్యాంటీన్ పెట్టి రాజన్న క్యాంటీన్ పేరు మార్చుకో. అలా అన్న క్యాంటీన్ తీసి పక్కన ఎత్తామని ప్రజావేదిక కొలవాల్సిన అవసరం 8 కోట్లు. అది మొత్తం బోల్ట్ ఫిట్టింగ్. అది తీసి పక్కన పెట్టి బీచుకోసాట. ఎందుకు నువ్వు చేసిన పనులు ఏంటి? అసలు ఏం చేసేవాడు అని తిరుపతిలో అన్యాయం చేసి మొత్తం అన్ని మొత్తం పైకి తీసుకొచ్చి దాన్ని సర్వనాశనం చేశాడు, జనాన్ని రానికుండా. ఏంటి ఆయన చేస్తున్న పనులు ఏంటి? మొత్తం సర్వనాశనం చేశాడు రాష్ట్రానికి. మంచి పని చేయాలని చెప్పమను. పార్టీ ఆఫీసులు మాత్రం నిన్న బయట పెట్టారు. మొత్తం ప్యాలెస్లు కట్టిస్తున్నాడు. ఆడబెట్టిన అది జనాలకు అవసరమా? ఆయన మాత్రం ప్యాలెస్లు మాత్రం ఆడబెడితే బెంగళూరులో ప్యాలెస్, హైదరాబాద్లో ప్యాలెస్, తాడేపల్లిలో ప్యాలెస్, వైజాగ్ తీసుకెళ్ళి అది కట్టాడు. రుసుకోండ మొత్తం గుండు చేసి రుసుకోండ కట్టాడు. మరి సరిగా చెప్తే రుసుకోండలు ఎందుకు ఓట్లేరు? ఆయన రాజధాని తీసుకెళ్ళి పెడతానంటాడు కదా. మరి హైకోర్టు కర్నూలులో పెడతానంటున్నాడుగా. మరి హైకోర్టు వాళ్ళు ఎందుకు వేసారు ఓట్లు, వీళ్ళు ఎందుకు వేసారు ఓట్లు? వచ్చిన సీట్లు మొత్తం ఆడాగా. ఇంకా ఆయన గురించి మాట్లాడడం వేస్ట్. మీరు తిరగడం కూడా వేస్ట్. అది కాదు, ఇంత ముందు ప్రతి ఒక్కరు లేదంటే పోస్ట్ పెట్టామంటే తీసుకెళ్ళి లాభం తినడం వాడిని. పోస్ట్ పెట్టాలి పెట్టుకోకూడదు. పోస్టులు మంచి పని చేస్తే మంచి పని చేశారంటే చెడ్డ పని చేశారంటారు. తీసుకెళ్ళి లాభం లేస్తాం ప్రతి ఒక్కరిని.
మాట్లాడితే వాళ్ళు అరెస్ట్ చేసి కనపడకుండా నాయకులు మొత్తం కొట్టుకుంటే తిప్పడం ఈ రెండో పరిపాలన ఉంది అసలు. పంచాయతీ ఎలక్షన్ కానీ మండల ఎలక్షన్ కానీ ఎట్లా చేశాడు పోయినసారి? నామినేషన్ నేను ఇచ్చాడా? ఎమరబెట్టి కొట్టించారు పోలీసులు పెట్టి. పోలీసులు కూడా వాళ్ళు ఇట్టు వచ్చినట్టు చేశారు వాళ్ళు. వీళ్ళందరికీ అనిపిస్తున్నారు ఒక్కొక్కళ్ళు. 151 సీటు 151 సీటు వచ్చిందంటే నిన్న 11 ఇంకా 11 కూడా రాకూడదు. లెక్క అయితే ఇంకా 2 తగ్గాల. 9 వచ్చినట్టయితే ఒరిజినాలిటీగా ఆయన నవరత్నాలు ఆయన వెరిపోయాయి. చక్కగా నవరత్నాలు ఆయన దగ్గర ఉండి ఇబ్బంది లేకుండా ఉండేది. అతని గురించి మాట్లాడడం కూడా వేస్ట్ అయిపోయింది. దాని గురించి మాట్లాడుకోవచ్చు, చెప్పుకోకూడదు. వేస్ట్ చేయడం మాటలు ఎప్పుడు చేద్దామా, ఎప్పుడు సంపాదించుకుందామా, ఏం చేద్దామా? ఎవడా మా తాతలు సంపాదించిన పొలం మీద నీ పుస్తకం ఉందా? నీ ఇబ్బంది ఉందా పాస్బుక్ మీద? మా శాలలో నీ ఇప్పుడు పోయింది, పంచాయతీ ఆఫీసులో నీ ఇప్పుడు వాటర్ ట్యాంకులకి నీ ఇప్పుడు పోయింది, శ్మశానాల్లో నీ ఏంటో మనిషిగా పిచ్చే మానతం లేదే కదా. నువ్వు ఖండించేవారు కదా. ఇవాళ వచ్చి బార్కి ఇంతే ఉండదు, బార్కి ఎట్లా ఉండదు అనుకున్నారా? ప్రభుత్వం మారిద్ది. నువ్వు ప్రభుత్వం మారిన పని చేసావు, నువ్వు చేసిన పని నేర్పినాయని ఇంతమంది ఇంత అరాచకం ఉండారన్నా. వాడు సంపి తీసుకొచ్చి డోర్ ఎత్తారా? వాళ్ళు మాస్క్ కలిగినందుకు రావడం పిచ్చోడు చేసి సాగు దిగుతారా? ఏంది అసలు చేయని పని ఏంది? అసలు అతని గురించి చెప్పుకోవడం వేస్ట్ అండి. ఇప్పుడు ఈ ప్రభుత్వం అమరావతిని, పోలవరాన్ని డెవలప్ చేసే అవకాశం ఉంది. అవకాశం కాదు, కొంచెం టైం పట్టి. ఇప్పుడు మంది గుంతలో ఉంది, భూమిలో లోపలికి ఉన్నారు. చూసుకోవాలి. ఎక్కింది మొత్తం 20 రోజులు కాలేదు, ఇంకా కాలేదు. మొత్తం మళ్ళీ అసలు దేంట్లో ఏముంది మరి? సచివాలయం తాకట పెట్టారంటున్నారు, అసెంబ్లీ తాకట్లో ఉందంటున్నారు. ఏమైనా తాకట్లు పెట్టి ఏం తాకట్లు పెట్టి ముసుగులు వేసి ఆయన ప్యాలెస్లు మాత్రం కడుతున్నాడు. పార్టీ ఆఫీసులు మాత్రం పెద్ద పెద్ద ప్యాలెస్లు కట్టుకుంటున్నాడు. వాడు దినం చేసుకోమని దాంట్లో పోయి శ్మశానంలో పోయి వాళ్ళు వీళ్ళ ఓట్లు వాళ్ళకి ఎందుకు? మంచి పని చేస్తే ఎవరికైనా వేస్తాడు ఓట్లు. చెడ పని చేస్తే వేస్తాడు. విసుగు పోకుండా అన్నగారిని మూయకుండా ఈ పిచ్చి మంది తీసుకొచ్చి నువ్వు రేట్లు పెంచి జనాన్ని ఎంతమంది చంపా నువ్వు? ఎవరు గుద్దబసలు తాగుతారా? ముందు వాడు ఫుల్ బాల్ కాస్ట్ తెచ్చుకుంటాడు, ఇంట్లో కూర్చుంటాడు, 2 పెగులు పోనుకుంటాడు. పని పోయి తాగేది సచ్చినంత వాళ్ళేగా. మరి ఏంది నాకు తెలిసి పేదల ప్రభుత్వం కొట్టింది ప్రభుత్వం కొట్టింది దెబ్బంతా పేదలు. అసలు అంటే మద్యపాన నిషేధం వల్ల మేము తక్కువ నాణ్యత ఉన్న మందులు అమ్మామని వైసీపీ చెప్తున్నారు. అంత తక్కువ నాణ్యత ఎవరు చేస్తున్నారు? ఇప్పుడు ప్రజలు చచ్చిపోతున్నారు. ప్రజల్లో కూడా ఎవరు లేబర్ వచ్చేది. అవును. మొన్నడు సావడుగా వాడు కాస్ట్ల మంది తెచ్చుకుంటాడు, ఇంట్లో కూర్చుంటాడు, వాడు పెగ్గు తాగుతాడు, ఇంట్లో కొనుక్కుంటాడు. ఈ పని పోయి వచ్చాక 2 కోట్ల 3 కోట్ల తాగేది. 1 కోట తాగి మళ్ళీ 2 కోట్ల వాసం ఆ కోట ఉండదు. మళ్ళీ డబ్బులు ఇస్తేనే ముందు ఫోన్ పే లేదు. ఏం చేశాడు? డబ్బులు ఏడబెట్టాడు. ఎన్ని ఆ సదా లాంకృష్ణ వాడు మాట్లాడితే వాడు వస్తాడు బయటికి. వాడు సలహాదారు ఎలకలు తెరానికి మాట్లాడాడు. వాడు వస్తాడు, మాట్లాడితే ముందు నేను ఉన్నానని చెప్పి తాగమ్మా అని వస్తాడు. ఈ పార్టీ ఆఫీసులో నేను పోటాలు గొడవలు చేస్తాను. ఇంతకుముందు ఎప్పుడు ఉన్నాయా? చూశారు ఎప్పుడన్నా? ఏమన్నా చెప్పిన తెలుగు ఆఫీస్ మీద జనాలు పంపించాను. అసలు ఒక మాజీ సీఎం ఇంటి మీద జనాలు జోగిరా మీద తీసుకుని పోవాల్సిన కారణం ఏంది? 3 రాజధానులు అంటే మన రాష్ట్రం ఎలా ఉన్నది? నాశనం అయిపోయారు. అందుకే పెట్టింది. ఇప్పుడు ఇంక కొత్తగా చెప్పేది ఏముంది? ఎలా? 3 రాజధానులు అనుకున్నట్టు ఆడగెలిచేవాడు మరి. 3 అంటే వైజాగ్, కర్నూలు, ఇంకా మిగిలిన ఏరియాలు డెవలప్ అయ్యాయి అంటున్నారు. అది రుసుకోవడం మీద బిల్డింగ్ ఇక్కడ బెంగళూరులో ప్యాలెస్ అను ఇక్కడ ప్యాలెస్ కట్టాడు. తాడేపల్లిలో హైదరాబాద్ లో కట్టుకున్నాడు. ఏడైనా రెడీ అయినా ఏడాడు కొనుక్కుంటాడు పోయి. మొన్న ఎందుకు పోయాడు? మొన్న ఆడ పోతే జనం అడిగారు. 3 రోజులు ఉన్నారు. 3 రోజులు పోతే చెప్పకుండా బెంగళూరు దిగాడు. దిగాడు. మరి కాంట్రాక్టర్ డబ్బులు లేదు ఆ రోజు. ఆ పెద్దిరెడ్డి కన్నా ఇంకొకటి మొత్తానికి ఇచ్చారంట. మిగతా వాళ్ళు ఇప్పటిప్పుడు ఆడవాళ్ళు బెల్లాన్ని ఆయన ఇద్దరు నిలదీశారు వచ్చేవాళ్ళు. ఏందయ్యా మరి నీ పరిస్థితి చెప్పు. మరి మా రోజు తెలుగుదేశం కాంట్రాక్టర్ మొత్తాన్ని ఆపేసే డబ్బులు మరి ఇలా మాకు చేస్తారా ఏంది అని చెప్పినాడు. ఇది చెప్పలేక దింగాడు మన బయటికి. ఎవడు దండకపోయారు? లేబరే దండకపోయారు. దీన్ని బట్టి ఉండడు ఎవడు దండకపోవాలా. పెద్ద పెద్ద వాళ్ళందరూ 10 లక్షలు 20 లక్షలు ఉండవు. మొత్తం ఎప్పుడు టౌన్ చేరారు. వాళ్ళు శుభ్రం పిల్లలు తీసుకుంటున్నారు, అమెరికాలు పంపించుకుంటున్నారు, వాళ్ళ బిల్డింగ్ వాళ్ళు కట్టుకుంటున్నారు. ఏ కులపోలేదు కావచ్చు. వీళ్ళు కిందలో ఉన్న లేబరే మట్ట గుడిచిపోయింది దెబ్బకి. దేనికి పని కాకుండా పోయారు ఇంకా చాలు. అంటే ఇప్పుడు నవరత్నాలు అనే ఆ సంక్షేమ పథకాలు అందించి ప్రజలను సోమరిపోతులు చేశారని వైసీపీ వాళ్ళు, టీడీపీ వాళ్ళు అన్నారు. ఇప్పుడు ఈ సూపర్ 6 నవరత్నాల కంటే ఇంకా మెరుగ్గా ఉన్నాయి కదా, ఈ పంచితే జనాలు సోమరిపోతులు అవరా అని వైసీపీ వాళ్ళు వాదిస్తున్నారు. సోమరిపోతులు అవుతారా అని చెప్పారంటే అభివృద్ధి కూడా తీసుకొచ్చి అటు రూపాయి సంపాదించి ఇటు పెడితే బాధలేదు. నువ్వు నవరత్నాలు అని చెప్పాను. అమ్మవారికి 15 వేలు వేస్తానన్నావు. నాన్నబుడ్డుకేమో 210 చేసావు. 60 రూపాయలు నూనె పెట్టావు, 120 రూపాయలు చేసావు. మరి ఆడిని ఏం చెబుతావు? మరి దాన్ని చెప్పండి. మరి అది మీరే చెప్పాలి. ఇంకా మరి ఏమో మరి అటు ఇటు 2 చేస్తున్నాను. అవును, అభివృద్ధి అనేది రూపాయి సంపాదించాలి, ఖర్చు పెట్టాలా. ఇప్పుడు నేను ఇంట్లో ఒక 5 రూపాయలు ఉన్నాను. 1 రూపాయి సంపాదించి ఖర్చు పెట్టాలి. కానీ వారికి దొరికి చెప్పండి కూర్చుంటే ఎంతవరకు దిగుతుంటాం? అంటే అప్పులతో చేయకూడదు అంటారు. ఎంత చేస్తాం అప్పులతో? ఇప్పుడు ఆయన వేసే పథకం కోసం కూర్చుంటాం, పని కూడా పోకుండా వార్తలు తిన్నామని చెప్పండి. 1 రోజు 2 రోజులు ఇలా లేట్ అయితే నేనే తెరసనా లేదా ఇంకా డబ్బులు లేని చెప్పాను.
మరి దానికి ఏం దానికి పనికి వచ్చేది ఏమన్నా చెప్పు అభివృద్ధి రెండు కావాలా, సంక్షేమం కావాలా, అభివృద్ధి కావాలా, రెండు పాదాల మీద నడిచినప్పుడు దాని పార్టీని లాక్కొస్తారు. అసలు దాన్ని కలిచాడు అయినా మొత్తం చెట్లు ఆడేది ఏడ పట్టినా కానీ చెట్లు ఎప్పుడు పచ్చకి పెంచమని చెబుతుంటే చెట్లు ఉడుకోడు నీ చెక్కుడు కానీ చెట్లు నడిచేదట ఇది. నువ్వు అసలు అన్నాలు పాదయాత్ర ఎట్ట చేసావు, నువ్వు పాదయాత్ర అన్నాలు ఎట్ట చేశారు అసలు? మరి ఆయన పాదయాత్ర చేసినప్పుడు మరి చంద్రబాబు ప్రభుత్వం వాళ్ళ నాన్న చేసింది చంద్రబాబు ప్రభుత్వంలోనే, ఏం చేసింది వాళ్ళ ప్రభుత్వంలోనే. మరి ఏం తలుచుకుంటే మనుషులు కాదన్నప్పుడు వాళ్ళు తలుచుకుంటే వీళ్ళు పెట్టుకోవాలి. ఇప్పుడు దాకా మరి ఈయన బయటకు వచ్చేవాడు ఇప్పుడు దాకా ఏదో వచ్చామని గెలిచామని చెప్పి నరివితే వీళ్ళనేది రేపు అనేది కూడా ఒక రోజు ఉంటుంది ఎవరికైనా, వాళ్ళకైనా వీళ్ళకైనా ఇద్దరే చదువుతాం ఎవరికైనా. గెలిచామని చెప్పిన ఇరవకూడదు, ప్రజలకు న్యాయం చేస్తే రేపు మళ్ళీ యారు చెప్తారు. మరి 15 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన తీసుకెళ్ళి ఆ వయసు కూడా చూడకుండా లోపల తెంగిచ్చేవే తీసుకెళ్ళి ఏం రోజు నీకు అంత అవసరమా, నీకు అంత అర్జెంటా, నువ్వు మాత్రం లోపల పోవు. బొంబాయి ఢిల్లీ సీఎం మాత్రం అరెస్ట్ చేస్తారు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రులు అరెస్ట్ చేస్తారు, మీ ఎంపీని మాత్రం అరెస్ట్ చేయలేకపోయారు. అవినాష్ రెడ్డి మాత్రం ఇంతమంది పోలీసుల సహకారం ఉంది, వాళ్ళు 10 CBIలు వచ్చి వెనక 3 రోజులు కూర్చొని వెనకపోయారు. మరి దాన్ని ఏమంటారు? ఇప్పుడు బాబు గారు సంపదను సృష్టించి ఈ సూపర్ 6 నెరవేరుస్తారా లేకపోతే ఎట్లా? సంపద సృష్టిస్తాడు. ఎలా సృష్టిస్తారు? రేపు అమరావతి మీద సృష్టిస్తాడు, అన్నిటి మీద చేస్తాడు, ఒకదాని మీద కాదు. కేంద్రం నుంచి కూడా మంచి సపోర్ట్, కేంద్రం నుంచి కూడా మత్తు వచ్చింది. కేంద్రం చేసే పని కేంద్రం చేసిద్ది, రాష్ట్రం చేసే పని రాష్ట్రం చేసింది, పవన్ కళ్యాణ్ చేసే పని పవన్ కళ్యాణ్ చేస్తాడు. అందరు చేస్తారు, అందరు చేస్తేనే ఇది, ఒకరు చేస్తే ఏం కాదు. నువ్వు నేను చేస్తే అందరు చేస్తేనే. గత ప్రభుత్వంలో సెంట్రల్ నుంచి ఏ సపోర్ట్ అందలేదా మనకి? అన్ని ఏ రోజున పోయి ఢిల్లీ పోయి నేను ఫలానా పని మీద పోయాను జరుగు వచ్చాను ఇప్పుడు చెప్పాడా ఆ సేమ్ ఇక నేను ఫలానా పని మీద వచ్చాను ఇలా ఆ ఊరికి చేస్తున్నాను ఊరికి చేస్తున్నాను ఇప్పుడు చెప్పాడా? ఆయన కేసులు పరీక్షించకుండానే పోయాడు, ఆయన పని ఆయన చూసుకుని వచ్చాడు. మరి వీళ్ళు పోయి అప్పుడు చెబుతున్నారు మేము ఫలానా కలిసామో ఫలానా పని ఎదిగాం ఫలానా ఎదిగామని మాట అడిగారు. మరి ఎవరైనా మరి ఈ మీటింగ్ లో ఇప్పుడు గెలిచారు 20 రోజులు అవుతుంది, ఎక్కడ దిగులు అక్కడ తిరుగుతున్నారు, పని చేసి పని చేస్తున్నారు. గంజాయి తెలుగుకుందా? ఇంత మందు కావాలంటే షాప్కి వెళ్ళి తెచ్చుకునేవాళ్ళు తెలుగుదేశం ప్రభుత్వంలో, అది కూడా అరువుల మీద కూర్చొని తాగడం లేదు, ఆడపోయి వాళ్ళు సిగ్గులు కూర్చొని తాగేవాళ్ళు. ఈ జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పబ్లిక్ గా కూర్చొని తాగటం, చేసాలు పలకొడటం, ఆన్ స్పాట్ దగ్గరికి పంపితే మందు కావాలంటే ఇలా పోయే పనులు, ఫోన్ చేస్తే మందు వస్తుంది, ఫోన్ చేస్తే ముందు ఇంకేం కావాలా? ఇప్పుడు మద్యం పాలసీ గవర్నమెంట్ కింద ఉంటే బాగుంటుందా, ప్రైవేట్ కారణం చేసి? ప్రైవేట్ పరం చేస్తారు, ప్రైవేట్ గా ఉంటే బాగుంటుంది అంటారు. ప్రైవేట్ పరం చేయాలి, పని వాళ్ళకి ఉంటుంది. అంటే ఇప్పుడు గవర్నమెంట్ కింద ఉంటే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది కదా అని వైసీపీ వాళ్ళు అన్నారు. లేదు, ఎందుకు ఆదాయం వాళ్ళు సొంత ఆదాయం వచ్చింది, సొంత కంపెనీలు పెట్టుకొని భూములు పేసిన నెలలో ఈ పెడతానికి వచ్చింది. ఆంధ్ర గోల్డ్ 3 క్యాపిటల్స్ ఎన్ని పెడతానికి వస్తుంది. మరి కొత్త రావుగా ప్రభుత్వానికి వెళ్ళిద్ది అంటున్నారు ఆదాయం. ఆదాయ ప్రభుత్వానికి వెళ్తే వాళ్ళ జేబుల్లోకి వెళ్ళింది. ఆదాయ ప్రభుత్వానికి వెళ్తే ఫోన్ పే కొడతాను కొట్టించుకోవచ్చుగా, లెక్క తీపించుకున్నారు. ఫోన్ పే లేదని చెప్పి డబ్బులు తీసుకుంటున్నా, ఫోన్ పే లేదని చెప్పి డబ్బులు తీసుకుంటున్నావు నువ్వు. నీకు నచ్చిన ముందే పెడతావు, దాంట్లో వేరే బ్రాండ్లు రావు. తెలంగాణ ఇప్పుడు ఢిల్లీ నుంచి అయినా అమెరికా నుంచి అయినా విదేశాల నుంచి అయినా 3 బాటిల్ 2 బాటిల్ మందు తెచ్చుకునే పర్మిషన్ ఉంది ఫ్లైట్ లో కూడా. ఏదో పక్కన ఉన్న తెలంగాణ నుంచి మాత్రం మనం 2 బాటిల్ తెచ్చుకోవడానికి వీల్లేదు. ఏంటి దానికి హైకోర్టు కూడా ఇచ్చింది 2 బాటిల్ పర్మిషన్ తెచ్చుకోమని. మరి నువ్వు ఎందుకు చేస్తున్నారు? మరి ప్రభుత్వాన్ని కోర్టులు కూడా కాదని చెప్పని చేస్తున్నారుగా, తప్పు కాదు మరి అది. కోర్టులు చెప్పినా అనిపోతే మరి ఎవరు చేస్తుంటారు మీరు? అది ప్రజలు మార్పు కోరుకోవడానికి ఇవే కారణాలు అన్ని ఉన్నాయి. కారణాలు ఇవే కారణం చెప్పిన అన్ని కారణాలే. నేను మంచి పని చేస్తే ఎవరు కాదంటారు, మంచి పని చేస్తే ఈయన చుట్టం కాదా ఆయన చుట్టం, అప్పుడు ఆయన చుట్టం అని చెప్పిన ఓట్లు వేసిన రోజు మంచి పని వాళ్ళ నాన్న చేశారు. మంచి పని ఎందుకు చెప్పుకున్నారు, వాళ్ళ నాన్న చేశారు కాబట్టి మళ్ళీ వాళ్ళ నాన్న ఆయన ఓట్లు వేశారు. అట్లా చేస్తుంటే మళ్ళీ అంతే చేశాడు, వీళ్ళని మర్చిపోయేవాళ్ళు జనం. అట్లా మళ్ళీ వీళ్ళు ఒక రకంగా చెప్పాలంటే మళ్ళీ వీళ్ళందరూ ముఖ్యమంత్రులు అవుతానికి వీళ్ళు అవుతానికి అంత కారణం కూడా జగనే. చేయలేకపోతే మళ్ళీ వాళ్ళు స్టార్ట్ అయ్యారు. లేదంటే ఆ కట్టడి చేసినట్టు ఆయనే ఉండేవాడు. మరి దానికి ఏమన్నా 100 సంవత్సరాలు ఉంటాడు, బారుకుంటాడు. ఇప్పుడు గత ప్రభుత్వంలో రైతు భరోసా అని, అమ్మఒడి అని, లేకపోతే ఫీజు రియంబర్స్మెంట్ ఇవన్నీ మంచిగానే ఉన్నాయి పథకాలు అని చెప్తున్నారు, అందరికి అందినాయని కూడా చెప్తున్నారు. ఈ నవరత్నాలు అన్ని నెరవేర్చిన గవర్నమెంట్ ఏదైనా ఉందంటే అది వైసీపీ అని వైసీపీ వాళ్ళు చెప్పుకుంటున్నారు. మరి అవి అన్ని నెరవేర్తే మరి ఎందుకు ఇలా ఓట్లు? ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మరి అప్పుడు మరి పోయిన ఎలక్షన్ అప్పుడు 150 సీట్లు వచ్చినప్పుడు మరి ఇలా అన్నారు అప్పుడు మరి అప్పుడు ఇవ్వలేదు. అప్పుడు అది చేశారని ఉన్నారు. మరి మేము సింగపూర్ మలేషియా వెళ్ళి డబ్బులు పెట్టి చేశారని చెప్పని ఉన్నారు. మరి జనం అంత పిచ్చోళ్ళేం కాదు. అంతా ట్యాంపరింగ్ చేసేవాళ్ళు అయితే నరేంద్ర మోడీ చేతిలో ఉండగా మరి అలా ఎందుకు తగ్గిందని చెప్పి సీట్లు కలుపుకుంటాడు. మరి ఆయన కొట్టుకోవచ్చుగా మొత్తం. అవన్నీ పనికిరాని మాటలు, పనికిరాని ఇళ్ళలో కూర్చొని చెప్పుకున్న మాటలు. వెనక చేతని చెప్పాడు మంగళవారం అని అది చెప్పుకునే పనులు ఏం లేదు. అది ఇప్పుడు ప్రజా తీర్పుని ఎవరైనా గౌరవించాలంటారు. తప్పకుండా ఎవరైనా చేయాల్సిందే. మంచి చేస్తే మంచి వైపు ఉంటారు ప్రజలు. అంటే వీళ్ళు కూడా మంచి అయిపోతే మనం చూసుకుంటారు అంతే. ఎవరైనా అంతే. ఇలా నువ్వు నా చేతులు నీ చేతులు ఉండదు కాదు కదా,
జనం చేతిలో ఉండదు ఇది. జనానికి అందరికి పనికి వచ్చే పని చేస్తే అందరికీ చేయాలా, కిందోడికి చేయాలి, పైవాడికి చేయాలి, చదువుకున్న వాళ్ళకి చేయాలి, ఉద్యోగస్తులకు చేయాలి, అందరికీ చేస్తేనే అందరికంటే ఒకసారి చేస్తాం కాదు. నిదానం ఎవరిని పోకుండా అందరిని లాక్కొస్తుంటే సమానంగా మళ్ళీ వస్తారు. అంతేగాని తోపు చూస్తాం లేదా తీసి పక్కన పెడతాం, ఆయన ప్యాలెస్ లో కూర్చొని తలిపేసుకుని మనకుండా పబ్జి ఆడుకుంటా కూర్చోవటం ఇవన్నీ చేస్తే ఎట్టయితే వాళ్ళు బయటకు వచ్చాడు ఇప్పుడు మనం కలిచాడు. మరి ఈయన చంపే వాళ్ళు పాదయాత్రలను చంపాలి, ఇవన్నీ ఈ చెట్లన్నీ కొడతాం దీనికి, పరదా పడలు కట్టుకోవడం దీనికి, ఇవన్నీ తిరగడం దీనికి, మరి ఎందుకు తిరుగుతున్నాడు ఇవన్నీ? ఇప్పుడు చంపకూడదు, ఆయన చంపేవాడు. మన నెల్లూరు అక్కడ పోయి జైల్లో ఉండాలని పలకరించాడు, మరి మన పోయి కడపలో తిరిగాడు. మరి ఏ సెక్యూరిటీ ఉన్నప్పుడు ఆయనకి ఏ చెట్లు నరికిచ్చిపోయాడు, రేపు నుంచి ఏ చెట్లు నరికిస్తాడు ఆయన? అంటే గత ప్రభుత్వంలో కేవలం సంక్షేమం మీదే ఫోకస్ పెట్టారు అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ప్రభుత్వం మనం ఏమేమి చూడొచ్చు? అన్ని రెండు చూస్తారు, సంక్షేమం అభివృద్ధి రెండు చూస్తారు, రెండు చూస్తారు. రాష్ట్రానికి రెండు కావాలి కూడా, రెండు కావాలి, ఎప్పుడు పెట్టకూడదు. దాని మీద పెడితే ఎట్టయిద్ది? రెండు పెట్టాలా, రెండు కావాలి. అది ప్రధానంగా చేయాల్సిన పనులు రాష్ట్రానికి అదే పోలవరం, అమరావతి ప్రధానంగా తీసుకెళ్ళారు. అవకాశం ఉందా? అవకాశం ఉంది, కంపల్సరీ అవుతాయి. ఈ రెండు కంపల్సరీ అవుతాయి, ఏది ఆగదు. సంపద సృష్టించే అవకాశం కూడా ఉంది. ఆల్రెడీ ఆటోమేటిక్ అయింది అంటే అదే సృష్టిస్తుంది. ఇప్పుడు ఇది రెడీ అయింది అనుకో, అదే సృష్టి, ఇది అడిగిపోద్ది. కంపెనీస్ వస్తాయి, అన్ని వస్తాయి. ఇక్కడ ఎంతమంది బతికే వాళ్ళు ఎంతమంది ఉండాలి, చివరికి ఈ రకంగా కంప పెంచి, పాములు పెంచి, చెట్లు పెంచి, పిచ్చి చెట్లు చేసి పిచ్చోళ్ళని చేశాడు జనాన్ని అందరం. ఏం చేశాడు ఆయన? చేశాడు వైజాగ్లో పనికి రాకుండా ప్యాలెస్ కట్టి, ఇప్పుడు ఆ ప్యాలెస్ ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏం చదువుతాను మరి ఆయనకి? అది. థ్యాంక్ యూ.